కష్టం అంటే అంత ఈజీగా అనిపిస్తుంది జనాలకి ఈ మధ్య. మీ వారికి సివియర్ గా ఉంది అన్నారు, ఆల్మోస్ట్ 10 years నుంచి. ఏం బాలేదండి? పెళ్ళైన 1.5 year కి ఆయనకు ఆ డిసీజ్ వచ్చింది. ముందు తెలీదా? ఐ మీన్ 12 days బ్యాక్ యూరిన్ ఆగిపోయింది. అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మాకు డేంజరస్ విషయం చెప్పారు, ఇక గుండెలు పగిలిపోయే విషయం, 2 కిడ్నీలు స్పాయిల్ అయినాయి అని చెప్పారు. అరేంజ్డ్ మ్యారేజ్ కాదా? అరేంజ్డే, బట్ ఇంటర్ క్యాస్ట్. గవర్నమెంట్ జాబ్ ఏదో వచ్చిందని విన్నాను నేను. బిఫోర్ మ్యారేజే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, రిటర్న్ ఎగ్జామ్ ద్వారా. పిల్లల్ని చూసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ ఉన్న పర్సన్ కదా మీరు. స్టార్టింగ్ మూమెంట్ లో నేను ఆయనకు ఓకే చెప్పేసిన, ఇంకా అది మిస్టేక్ జరిగింది. జాబ్ వదిలేయడానికి? గవర్నమెంట్ జాబ్. పెరాలసిస్ అటాక్ అయింది. మాటలు రావా అసలు? తట్టుకోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. మన ఆరోగ్యం మన మీద కాదండి, మన ఫ్యామిలీకి ఖచ్చితంగా మనం రెస్పాన్సిబుల్ ఉంటాం. ఇప్పుడు 2 పిల్లలు ఎలా చూసుకోవాలి? రోజులు హాస్పిటల్ ఉండేసరికి నాకు ఎవరు ఫస్ట్ నుంచి కూడా హాస్పిటల్ దగ్గరే చూసేవాళ్ళు నాన్నని. నేను ఒకళ్ళు చనిపోతే ఎట్లా, నా ముందే నా పిల్లలు మంచిగా అయితే బాగుండని తొందరగా అవకాశాలు వస్తాయి. మీ డాడీతో నాకు మంచి మెమరీ ఏమైనా ఉందా మీ ఇద్దరికి? అవునా? ముందు హ్యాబిట్ ఉంది అయితే? ఉందని తర్వాత తెలిసింది, మ్యారేజ్ అయిన తర్వాత. ఓ, అప్పటిదాకా ఎలా దాచిపెట్టారు? ఇంకా ఎట్లా దాచిపెట్టిండ్రంటే దాన్ని ఇంకా మేకప్ వేసి పౌడర్ వేసి కవర్ చేసిండు. మరి మిగతా 9 సంవత్సరాలు ఏం చేశారు? అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పిల్లల్ని ఇంకా నేను మా అమ్మ కప్ప చెప్పిన, ఒక పాపను మా ఆడపడుచు కప్ప చెప్పిన. చాలా కష్టంగా ఉండేది అనుకుంటా కదా. సీతమ్మ వారికి వచ్చే కష్టాలు అంటారు కదా, అలాంటి కష్టాలు పడ్డారు మీరు నిజంగా. చాలా సార్లు నాకు చనిపోవాలని కూడా అనిపించింది. సో తన వైపు నుంచి నా వైపు నుంచి చిన్న ఒక 10K వరకు నేను మీకు. ఓకే అండి, చాలా సంతోషం. పెద్ద ఫ్యామిలీ ఉంది, యూట్యూబ్ ఫ్యామిలీ, ఇంకా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఇంటర్వ్యూలో ఒక తల్లి 2 ఆడపిల్లలతోటి 10 సంవత్సరాల నుండి తన భర్తని కాపాడుకోవడానికి హాస్పిటల్లో ఉంచి ఉన్న ఆస్తులన్నీ, ఉన్న నగలన్నీ, ప్రతిదీ అమ్ముకొని ఇప్పటికీ ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. తన భర్తకి 2 కిడ్నీలు చెడిపోయినాయి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, కాళ్ళు పడిపోయినాయి, పెరాలసిస్ అటాక్ వచ్చింది, ప్రతిదీ ఉన్న యూరిన్ ఆగిపోయింది. ఇన్ని ఉన్నా కూడా ఆవిడ ఇంకా పోరాడుతూ ఉంది. 2 ఆడపిల్లల తల్లి. మరి ఆవిడకి నాకు తోచినంత సహాయం మా ఛానల్ తరపున నేను మా అన్న చేయడం కూడా జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది, చాలా బాధేసింది కూడా. ఆ స్టోరీ నాకు చాలా ఏడుపు వచ్చేలా అనిపించింది. సో ఈ స్టోరీ విన్న తర్వాత మనం ఇచ్చే ఒక ప్రతి రూపాయి కూడా ఆ ఫ్యామిలీకి అవసరం ఇప్పుడు. సో మీకు తోచినంత, మీరు చేయగలిగినంత ఇచ్చే 10 రూపాయలైనా సరే, ఇక్కడ డిస్ప్లేలో ఆవిడ నెంబర్ కనిపిస్తూ ఉంది, మీరు సహాయపడతారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.